హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైపర్బోలా నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకుముందు వీడియోలో ఇదే చాప్టర్ నుంచి నేను 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే ఒకసారి నా ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. హైపర్బోలా అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నుంచి ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ తీసుకుంటే ఫైండ్ ద సెంటర్, foci, eccentricity and equation of directrix, length of lattice rectum of the hyperbola x square minus 4y square equals to 4. ఈ హైపర్బోలాకి ఇవన్నీ ఫైండ్ చేయాలండి. ఓకే, ఇవన్నీ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన హైపర్బోలా ఈక్వేషన్ కరెక్ట్ స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మనం రాయొచ్చు. ఓకే, ఇచ్చిన హైపర్బోలా ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అని ఉంది కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఓకే, దీన్ని మనము ఏ ఫామ్లోకి మార్చుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అనే ఫామ్లోకి మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు 4తో డివిజన్ చేసినాం కూడా బోత్ సైడ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ 4y స్క్వేర్ బై 4 ఈక్వల్స్ టు 4/4 అవుతుంది. 4/4 అంటే దీని వాల్యూ ఏమవుతుంది? 1 అయిపోతుంది. అండ్ ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతే ఇది 4 క్యాన్సిల్ అయితే వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఏ స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఎందుకంటే ఈ స్క్వేర్ ఇక్కడ పంపిస్తే రూట్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 2 అవుతుంది. అలానే బి స్క్వేర్ వాల్యూ 1 ఉంది. ఇప్పుడు బి వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఏ అండ్ బి వాల్యూస్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఫైండ్ చేయాల్సింది సెంటర్. ఓకే, ఫస్ట్ ఈ హైపర్బోలా ఎలా ఉంటుందంటే చెక్ చేసుకుందాం. ఇవి డైరెక్ట్రిక్స్ అవుతాయి. ఇక్కడ సెంటర్ ఫోకా ఉంటుంది అండ్ ఇది సెంటర్ అవుతుంది. ఇది ఫస్ట్ వర్టెక్స్, సెకండ్ వర్టెక్స్ ఎస్ డాష్ డైరెక్ట్రిక్స్. ఓకే, ఇలా వస్తాయనండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఫస్ట్ సెంటర్ ఏమవుతుంది? 0,0 అవుతుంది. సెంటర్ 0,0. నెక్స్ట్ ఫోకా ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ AE,0 అవుతుంది. ఓకే, ఏ వాల్యూ ఎంత అవుతుంది అండ్ ఈ వాల్యూ ఎంత అవుతుంది కావాలి. ఫస్ట్ ఎసెంట్రిసిటీ ఫైండ్ చేస్తే మనకి ఏఈ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంది? eccentricity E equals to root over a square plus b square by a square. a square plus b square by a square. eccentricity వాల్యూ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫోకాయ్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. AE,0. ఓకే, a స్క్వేర్ ఎంత? ఇక్కడ 4 అండ్ b స్క్వేర్ ఇస్ 1. 4 ప్లస్ 1 బై a స్క్వేర్ వాల్యూ ఎంత? 4. అప్పుడు ఏమవుతుంది? √5 అండ్ దిస్ వాల్యూ √4 వాల్యూ ఇస్ బికమ్ 2. √5/2 అవుతుంది. ఓకే, √5/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత? మనకి ఇక్కడ 2 ఇంటూ ఈ వాల్యూ √5/2 ఇప్పుడే వచ్చింది కదా, 0. ఈ 2 కట్ అయిపోతే ఫైనల్గా మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ √5,0. దిస్ ఈజ్ ద ఫోకాయ్. అండ్ నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. ఇది మనము డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇది. ఓకే, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే మనకి ఇక్కడ 2 అని ఉంది బై ఎసెంట్రిసిటీ వాల్యూస్ √5/2.
ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అనే పైకి వచ్చేసి 4/√5 అవుతుంది. √5 ఇంటూ ఎక్స్, √5x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీస్. అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ కూడా ఫైండ్ చేద్దాం. లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. ఓకే, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఈక్వల్స్ టు 2b²/a అవుతుంది. 2b²/a. ఇవన్నీ ఫార్ములాస్ గురించి నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినండి, ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఓకే, 2b²/a. 2b² వాల్యూ ఎంత ఇక్కడ మనకి 1 by a value 2. 2 gets cancelled, that equals to 1. Length of latex rectum, nothing but this length. This is length L dash. L dash. This length is equals to 1. Second question now. Find the equation of hyperbola whose focus is 1, -3 and eccentricity is 3/2. కరస్పాండింగ్ డైరెక్ట్రీస్ y ఈక్వల్స్ టు 2 అని ఇచ్చిండు. ఓకే, y ఈక్వల్స్ టు 2 అని ఇచ్చిండు కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, బట్ డైరెక్ట్రీస్ y ఈక్వల్స్ 2 అని ఇచ్చినప్పుడు ఇది ఇలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. బట్ మన కరెంట్ కోసం హారిజెంటల్గా తీసుకుందాం. ఫిగర్ ఎలా ఉంటుంది, ఓకే ఇలా ఉంది అనుకుందాము. ఇక్కడ ఎస్ అనే పాయింట్ ఇచ్చిండు 1, -3 అండ్ ఇక్కడ ఒక పాయింట్ పి ఉందనుకుందాం, ఇది x, y అండ్ ఇక్కడ డైరెక్ట్రీస్ పైన ఒక పాయింట్ ఇలా తీసుకున్నప్పుడు ఇది ఒక పాయింట్ m. మనకు తెలిసి ఇక్కడ SP/PM ఈక్వల్స్ టు E అని తెలుసు. SP/PM. ఓకే, ఫస్ట్ ఎసెంట్రిసిటీ ఫోకస్ ఈక్వల్స్ టు 1, -3 అని ఇచ్చిండు అండ్ ద హైపర్బోలా పైన ఒక పాయింట్ P x, y ఉంది అనుకుందాం అండ్ E ఈక్వల్స్ టు 3/2 అని ఇచ్చిండు. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీస్ అదేమి ఇచ్చిండు, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రీస్ y ఈక్వల్స్ టు 2 అని ఇచ్చిండు. దీన్ని y -2 = 0 అందాము, ఈక్వేషన్ 1 అందాం. దీన్ని y -2, ఈ +2 ఇక్కడ వస్తే -2 అవుతుంది, y -2 = 0. ఓకే, ఇక్కడ మనకు ఒకటి తెలుసు, ఇక్కడ ఏమని తెలుసు అంటే SP/PM ఈజ్ ఈక్వల్స్ టు ఎసెంట్రిసిటీ. SP/PM ఈక్వల్స్ టు ఎసెంట్రిసిటీ, దట్ ఈక్వల్స్ టు SP ఈక్వల్స్ టు E into PM. We know SP is equals to distance between P and S. And here PM is nothing but perpendicular distance from P to the directries. Perpendicular distance from point P to the directries. Directries is nothing but it is a equation. What is the equation? This is y equals to 2, nothing but y -2 = 0. Y -2 = 0, perpendicular distance. Okay, SP equals to, we can take here distance between P and S. Okay, nothing but x -1 whole square plus y plus 3 whole square. Distance formula idea undi kada, x2 - x1 whole square plus y2 - y1 whole square. ఆ ఫార్ములా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ PM అనేది ఏంటంటే PM is perpendicular distance from Px, y to the line y -2 = 0. Line y -2 = 0. అప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు అంటే y -2 of root over ఈ y కోఎఫిషియంట్ అండ్ x కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ అనేది ఇది లేదు కాబట్టి, అంటే మనకి ఒక ఫార్ములా ఉంది కదా, LX +
my ప్లస్ n ఈక్వల్స్ 0కి ఏదైనా ఒక పాయింట్ p x, y నుంచి డిస్టెన్స్ అన్నప్పుడు ఏమని రాస్తాం అంటే lx ప్లస్ my ప్లస్ n బై రూట్ ఓవర్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ అనే ఫార్ములా ఉంది కదా, అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇక్కడ 0 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి ఎక్స్ అనేది లేదు కాబట్టి అదేమవుతుంది 0 అవుతుంది. ఓకే, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఫైనల్గా ఇది 1 స్క్వేర్ అవుతుంది. సో ఫైనల్గా y మైనస్ 2 అవుతుంది అన్నట్టు అది. ఆ వాల్యూని ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో ఎస్పీలో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 whole square equals to E into PM. PM value is what? Y minus 2. But E value మనకు తెలుసు కదా ఆల్రెడీ. ఈ వాల్యూ ఏంటి 3/2. ఆ 3/2 ఇక్కడ పెట్టేద్దాం అండ్ రూట్ కూడా అక్కడ పంపిద్దాం. x minus 1 whole square plus y plus 3 whole square equals to 3/2. ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. అలానే y మైనస్ 2 కూడా హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రూట్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చేస్తుందో దానికి స్క్వేర్ అవుతుంది అన్నట్టు. ఈ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసిన. ఈ వాల్యూ 3/2 ఉంది కాబట్టి 3/2 ఇక్కడ రాసేసిన ఈ ప్లేస్లో. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 అవుతుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినాం అండ్ దిస్ బికమ్ y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 9 ఈక్వల్స్ టు 9/4 ఆఫ్ y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 అవుతుంది ఇది. ఓకే, ఈ 4 అనేది దీంతో మల్టిప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింప్లిఫై చేద్దాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y ప్లస్ 1 ప్లస్ 9 10 అవుతుంది. మిగతా అన్ని యాస్ట్గా రాసిన. ఓకే, ఇది మొత్తం దేంతో మల్టిప్లై అవుతుంది 4తో మల్టిప్లై అవుతుంది. ఈ 4 ఇక్కడ వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. ఈక్వల్ టు 9 ఆఫ్ వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 అవుతుంది. నెక్స్ట్ 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 24y ప్లస్ 40 ఈక్వల్స్ ఇది 9తో మల్టిప్లై చేద్దాం. 9y స్క్వేర్ మైనస్ 36y ప్లస్ 36 అవుతుంది. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ అనేది ఎలానే ఉంటుంది అండ్ ఈ 9y స్క్వేర్ ఇక్కడికి వచ్చినప్పుడు మైనస్ 9y స్క్వేర్ అవుతుంది. సో 4y స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ ఏమవుతుంది మైనస్ 5y స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 8x ఉంది. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి యాస్ట్గా రాస్తాం ఇక్కడ. అండ్ ఇది ప్లస్ 24y, ఇది ఇక్కడికి వస్తే మైనస్ 36y, ఇక్కడ వస్తే ప్లస్ 36y అవుతుంది. ఓకే, 24 ప్లస్ 36 60 అవుతుంది. ఇది 60y అండ్ ఇక్కడ 40 ఉంది ప్లస్ 36 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మైనస్ 36 అవుతుంది. ఓకే, అప్పుడు 4 మిగులుతుంది. ఓకే, ఇదే అండి మనకు కావాల్సిన పారాబోలా ఈక్వేషన్.